అందరికీ నమస్కారం. దండం పెట్టండిరా. అసలే దేవుడి సిరీస్ భక్తి శ్రద్ధలతో చేయాలి మనం. ఏ పనికైనా మొదట పూజించేది ఆ విఘ్నేశ్వరుణ్ణే. విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడి ఆశీస్సులతో మన ఫ్యామిలీ మోజీ మొదటి సిరీస్ మీ ముందుకొచ్చింది. ఆయన దీవెన మన ఫ్యామిలీ మోజీ మీద, వీడియో చూస్తున్న మీ అందరి ఫ్యామిలీల మీద ఉండాలనేదే మా ప్రార్థన. మా ప్రయత్నం మిమ్మల్ని నవ్వించాలని, మా ప్రయాణం మీకు చేరువవ్వాలని. ఆ దేవుడి అనుగ్రహం అయితే తోడైంది. ప్రేక్షక దేవులైన మీ అనుగ్రహం మా పైన ఎల్లప్పుడూ ఉండేలా ఒక లైకు, షేరు, హైపు, కామెంటు చేసి మీ ఆశీస్సుల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద కురిపించాలని కోరుకుంటున్నాము. ఓం విఘ్నేశ్వరాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నాన్నగారు లెంపకాయలు వేసుకోవడానికి కష్టపడుతున్నట్టున్నారు, నన్ను సహాయపడమంటారా? అక్కర్లేదు. అయినా నీ దగ్గర పుచ్చుకోవడానికి అవేం అత్తికాయలు కాదు, లెంపకాయలు. దేవుడా, నాకు ఈరోజు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎదురవ్వకుండా చూడు స్వామి. మీరు మార్కెట్కి వెళ్ళే దారిలో సందులు సంచిపట్లు తప్పితే స్పీడ్ బ్రేకర్ కూడా ఉండదు. ఇక అడ్డంకులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్నగారు? పోనీ అంకుల్ ఏదో అందంగా ఉన్నాడు అనుకుని అడ్డంకులు ఏవైనా మీకు ఎదురొస్తే ఇంటి పై కప్పుకున్న పెంకులు నిరగొట్టుకుని వచ్చి మరీ మీ కొడుకు మిమ్మల్ని కాపాడుతాడు. తలుపేమైనా తలనీలాలు ఇచ్చుకోవడానికి తిరుపతి వెళ్ళిందేంట్రా? ఉన్న దారిలో నుంచి వస్తే ఊరేం మారిపోదు, పెంకులు ఎరుకొట్టుకుని వస్తాడంట. నువ్వు ఒక సాహస వీరుడు. మరి సాగరికని కోసం సముద్రంలోకి దూకేయడానికి. సాగరకన్ని కోసం సముద్రంలోకి ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లోకైనా దూకేస్తా నేను. నీ మూతిని తాను మూతని మూసేంత వరకు నాకు ప్రశాంతత ఉండదు. మీకు ప్రశాంతత కావాలి అంతే కదా? అవును. ప్రశాంతత కోసం ఏవైనా చేస్తారా? నీ పోరు మీ అమ్మ పోరు తప్పించుకోవడానికి ఏదైనా చేస్తాను. ప్రశాంతత అంటే అంత ఇష్టమా మీకు? ఎవరికి ఇష్టం ఉండదురా. ఆన్సర్ మై క్వశ్చన్ అయితే ఇష్టమే. చూసావేంటి, నువ్వున్న ఈ ఇంట్లో పాట పాడినట్టు ప్రతి మాటకి ప్రశాంతత ప్రశాంతత అని పదే పదే పరాయి ఆంటీని తలుస్తున్నాడు ఈయన. నేను ప్రశాంతత అన్నానే. ఆహా, ఎంత తెలివిగా కాదు కాదు, ఎంత ప్రశాంతంగా మాట మార్చేస్తున్నారండి. నువ్వు నోరు మీరా ఎదవా. వాడి నోరు మూయించడం కాదు, ముందు మీరు నోరు విప్పండి. నాకేం తెలిసే? అర్థమయ్యేలా చెప్పరా ఎదవా. నోరు మూయమన్నారుగా, అందుకే వాడు భయపడుతున్నాడు. నువ్వు చెప్పరా చంటి. ప్రశాంత్ నా చిన్ననాటి స్నేహితుడు. ఇప్పుడు నువ్వేమన్నా పండిపోయిన చింతపండువేంట్రా? నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక లైన్ అనుకున్నాను. మీరు మధ్యలో దూరి డిస్టర్బ్ చేస్తే లైసెన్స్ లేని లారీ డ్రైవర్లా న్యూసెన్స్ చేస్తాను. ప్రశాంత్ నా చిన్ననాటి స్నేహితుడు. అతనికి ఓ మేనత్ ఉండేది, ఆవిడే ప్రశాంతత్త. 7వ తరగతి 7వ ఎక్కం వల్ల తప్పినావిడ ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళింది. ఏడవద్దమ్మా అని కన్నీళ్ళు తుడుచుకోమని కర్చీఫ్ ఇచ్చిన ఆ కుటుంబం ఆ కర్చీఫ్ని కుట్టుకోమని టైలరింగ్ నేర్పించింది. ఏం చెప్తున్నావురా ఎదవా? అమ్మకి డీటెయిలింగ్ గా చెప్తున్నాను. డీటెయిలింగే కాదు, మా సంసారాన్ని డిలీటింగ్ చేసేలా చెప్తున్నావు. ఏంటో ప్రశాంతతే లేదు. ఎప్పుడు ప్రశాంతత ఉండనే ఉండదు. నేను ఎప్పుడు ప్రశాంతతతో ఉంటానో ఏమో. నాకు అర్థమయ్యింది. ఏమర్థమైందే? మీకు ఆ ప్రశాంతతకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుంది. గాడితో గుడ్డుంది. అందరూ పరిచయాలకు గుర్తుగా పావురాల్ని పెంచుకుంటే వీళ్ళు గాడిదని పెంచుకున్నట్టున్నారే అమ్మా. ఇప్పుడు అది గుడ్డు కూడా పెట్టేసినట్టుంది. వాడేదో వెదవావురు వాగుతూ ఉంటే నువ్వు ఒక వెరిదానిలా వింటూ కూర్చున్నావు. ఆడి కూసిపోక నోటుకొచ్చిన సొల్లేస్తే నువ్వు సొల్లు కార్చుకొని వింటూ ఉన్నావు. ఇద్దరు ఇద్దరే నాకు ప్రశాంతత చిచి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మనశ్శాంతి కావాలంటే కూర్చొని పూజ చేసుకోండి, మాతో పనేముంది? అది కాదే. రేయ్, నువ్వు అవతలికెళ్ళు. అవతలకా అంటే ఇక్కడ ఏదో అక్రమ రవాణా జరగబోతుంది.
చక్కెర చుట్టూ చీమలా ఎక్కడికి కదలను. ఏమేవ్ ఇదిగో, ఈ నెల మా ఓనర్ గారు జీతం డబ్బులు త్వరగా ఇచ్చేశారు. అసలే పండగ వారం కదా, నీకేవైనా ఖర్చులుంటాయి, ఇది ఉంచు. నువ్వు త్వరగా పూజ చేసి హారతిస్తే నేను బయటికి వెళ్ళాలి. ఏంటి అమ్మా, ఏం చేస్తున్నావు? డబ్బులు దాస్తున్నారా? నేను కళ్ళు మూసుకున్నా సరే మీ ఆయన నన్ను కల్లో కూడా నమ్మడు. అలాంటిది నువ్వు నా కళ్ళ ముందే దాస్తున్నావేంటే? ఇది మామూలు హుండీ కాదురా. అవును, మట్టి ఉండినే, నేనేం ప్లాస్టిక్ అనుకోలేదులే. అది కాదురా, ఈ సంవత్సరం వినాయక చవితికి కాణిపాకం వెళ్ళాలని ప్రతి నెల మీ నాన్నిచ్చే డబ్బుల్లోంచి కొంచెం పక్కకు తీసి దీంట్లో పోగేస్తున్నాను. పెద్ద ప్లానింగే. అయినా నువ్వు దాచినంత మాత్రాన ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతాడేంటే? కాణిపాకం కాదు, కనీసం కాలు కూడా ఇంట్లో నుంచి బయటికి పెట్టినవాడు. నేను మీతో వెళ్తానని ఎవరు చెప్పారా? నేను డబ్బులు పోగేస్తోంది మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళడానికి. మీ నాన్న ఎలాగూ రాడు, మనల్ని పంపడు. అందుకే మీ మావయ్య వాళ్ళతో కలిసి వెళ్దాం అనుకుంటున్నాను. ఇది ఇంకా పెద్ద ప్లానింగ్. ఇంతకీ మీ ఆయనకి తెలుసా ఈ విషయం? తెలిస్తే ఇంత తీరిగ్గా ఎలా ఉంటాడ్రా? అడ్డం చెప్పడానికి ఆయన గడ్డం ఎప్పుడు ముందుగానే ఉంటుంది. నిజమే. అందుకే చెవితికి ముందు రోజు చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు సూపరే అమ్మా. పొగడ్తలు చాలించి ఈ పూటకు పూజ నువ్వే చేసేయి. నేనా? పూజను చూడమను, చూస్తా. పూజను పిలవమను, పిలుస్తా. పూజతో కూర్చోమను, కూర్చుంటా. అంతేకాని పూజ చేయమని మాత్రం చెప్పక నాకు. ఇన్ని చేసేవాడివి ఆకది చేయడానికి ఏంట్రా నీకు నొప్పి? నేను చెప్పిన దాంట్లో అమ్మాయి ఉంది, నువ్వు చెప్పిన దాంట్లో అమ్మవారు ఉంది, అంతే తేడా. ఇప్పుడు చెప్పింది చేయకపోతే అమ్మ చేతిలో వాతలు కూడా ఉన్నాయి. చేస్తలే. పూజ చేయబోయే పుణ్యాత్ముడికి పుణ్యం ప్రసాదించడానికి సిద్ధంగా ఉండండి. ఉత్తిగా పూజ చేస్తే ఏం బాగుంటుంది? మన ఊపితో పాట అందుకుందాం. ఒక ఊరిలో ఒక ఇంటిలో ఒక చెంటిగాడు, పిసినారిలా పానోడిలా వాడు పెరిగాడు. ఎలాగైనా డబ్బులు రావాలని, పెద్ద కారులో తిరగాలని, శివుడు గణేశుడు రాముడు కృష్ణుడు అందరూ దీవించాలి. రే చంటి, మర్యాదగా హారతిచ్చి గంట కొడతావా లేక నన్ను అక్కడికి వచ్చి నేను కొట్టమంటావా? కొడుతున్నానే. ఏమైందిరా? ఏం కాలేదండి. హ, హుండీ పగిలిపోయిందా? దీన్ని ఎందుకు పగలగొట్టావురా? నేను పగలగొట్టలేదే బాబు, అదే పడి పగిలిపోయింది. దానికి ఏమైనా కాళ్ళు చేతులు ఉన్నాయేంట్రా దూకి కింద పడిపోవడానికి? నువ్వే కళ్ళు నెత్తినెట్టుకొని పడేసుంటావు. నువ్వేం బాధపడికే అమ్మా, పగిలింది ఉండినేగా, డబ్బులు అలానే ఉన్నాయిలే. నా బెంగ దాని గురించి కాదురా. నీకిలా కాణిపాకం వెళ్తున్నానని చెప్పానో లేదో ఇలా జరిగిపోయింది. ఇన్ని నెలలుగా లేంది నీకు ఈ విషయం చెప్పగానే పగిలిందంటే ఆ దేవుడికి నేను రావడం ఇష్టం లేదేమో. ఆయనకు మన మీద కోపం ఉన్నట్టుంది. కాణిపాకమా? ఏరా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఓహో, ఇంట్లో నేను ఒకడు ఉన్నాననే విషయమే మర్చిపోయి మీలో మీరే మంత్రాలు జరుపుకునేంత దూరం వెళ్ళిపోయారన్నమాట. గుడికెళ్తానంటే నేనేం కాదన్ను, కానీ నన్ను ఇలా గుడ్డెత్తుని చేసి గుట్టుగా పనులు సాగిస్తేనే ఒళ్ళు మండుతుంది. ఇలా కళ్ళు కప్పడం కంటే కాస్త గుడ్డుకారం తెచ్చి నా కళ్ళలో పెట్టడం మేలు. నేనేం మీ కళ్ళు కప్పలేదు లేండి, డబ్బులు దాచానంతే. దానికన్నేసి మాట్లాడనక్కర్లేదు. విషయం డబ్బుల గురించి కాదు. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా నీ నిర్ణయాలు నువ్వే తీయేసుకుంటున్నావు చూడు, అందుకంటున్నాను. పెద్ద నిర్ణయాలు లేండి, అయినా నాదే తప్పు. మీరు బాగుండాలి, వాడు బాగుండాలనే కదా నా తాపత్రయం అంతా. ఏదో నా ఒక్క ఉత్త పుణ్యానికే వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఎవరి కోసమైతే వెళ్ళాలనుకున్నావో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళాలనుకోవడం తప్పేగా. చెబితే పంపేస్తారేంటి? అయినా ఊరికి ముందుగా చెప్పడం ఎందుకని చవితికి ముందుగా చెప్దామనుకున్నాను. చెవితికి చెప్పడం కాదే, నా చెవిలో పువ్వులు పెట్టాలని చెప్తున్నావు నువ్వు.
అయితే దేవుడి దర్శనానికి వెళ్ళడం తప్పంటారా? దేనికైనా భర్త అనుమతి ముఖ్యమంటాను నేను. నన్ను తప్పు పడుతున్నారైతే. తప్పును ఒప్పుకోమని చెప్తున్నాను. ఇప్పటి వరకు మనుషుల కష్టానికి దేవుడు పరిష్కారం ఇవ్వడం చూశాను. ఫస్ట్ టైం మనుషుల కోపానికి దేవుడే కారణం అవ్వడం చూస్తున్నాను. ఇంతవరకు దంపతుల్లానే ఉన్నారు, ఇప్పుడేమో కుక్కర్లో ఉడుకుతున్న దుంపల్లా ఉన్నారు. దేవుడా, ఏంటయ్యా ఇది? చూసారా మహదేవా, కైలాసం కన్నుల విందుగా ఉన్నది. మనసుని తేలికపరుస్తున్నట్లుగా మధుర భావాల్ని కలగజేస్తోంది. ఇది ప్రత్యేక దినమో కాదు, పర్వదినమో కాదు. కవి తన కవ్వింపుని కైలాసానికి అరువిచ్చినట్లు, సృష్టిలోని సౌందర్యమంతా తమ దర్శనానికై తరలివచ్చినట్లు ఎంత తేజోమయంగా ఉందో చూడండి. స్వామి, కరికాలుడైన మీ కళ్ళల్లో కలవరమా? కారణమేమిటి? భగవంతుడికి కలవరమైన కారణమైన వేరే ఏముంటుంది పార్వతి? భక్తులే మా బలము బలహీనత. వారి భక్తిని మెచ్చి శక్తులిచ్చేది మనమే, ఆ భక్తికి పరీక్షలు పెట్టేది మనమే. భక్తి ఒక మహోన్నతమైన భావం. అందులో మునిగి తేలే భక్తుడికి భగవంతుడే కదా తోడే ఉండాలి. మరి ఈ పరీక్షలు ఫలితాలు ఎందుకు స్వామి? విత్తులోని వృక్షం దాగి ఉన్నట్టు భక్తుల హృదయం భగవంతునిదే కదా, మరెందుకీ దాగుడు మూతలు? చూడు దేవి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడే వెన్నను దొంగలించి తాను వెన్న దొంగనని ఈ ప్రపంచానికి చాటుకున్నాడు. అతను నేరుగానే పాలను దొంగలించుండొచ్చు కదా. దాన్ని మరిగించి చల్లార్చి ఆపై వెన్నగా మారిన తర్వాతనే ఎందుకు దొంగలించాడు? ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి వెన్నంటే ప్రీతి కాబట్టి. పాల నుంచి వెన్నను నేరుగా సేకరించడం అసాధ్యం కాబట్టి. ఖచ్చితముగా అటులనే భక్తి మానవుడిలో భాగమై ఉన్నా అది నేరుగా ఎప్పుడూ వెలికిరాదు. మానవుడు తన బుద్ధిని మనసుని పాలవలే ఉంచితే పరిశుభ్రంగా మాత్రమే ఉంటాడు. ఏనాడైతే పరిస్థితుల్ని ఎదుర్కొని తనని తాను మరచి మలచి పరమాత్మలో లీనమవ్వాలని పరితపిస్తాడో అప్పుడు అతను వెన్నగా మాత్రమే కాదు, లోకానికే వెన్నెలుగా నిలుస్తాడు. అయినా తమరికి తెలియనిది ఏముంది దేవి? ఎంత తెలిసినా పతిదేవుని మాటల్లో వినడం కంటే సతికి కావాల్సింది ఏముంది స్వామి? దాంపత్యంలో ఉన్న అందమే అది కదా మహాదేవా. భర్త అడుగుజాడల్లో నడవడం భార్యకు అలంకారం అవ్వాలి. భార్య నడవడిక భర్తకు తీయటి అహంకారం ఇవ్వాలి. మానవులకు మన వంటి దాంపత్యం సాధ్యమా స్వామి? మానవులకా? అమ్మా, కొంచెం శాంతించవే బాబు. ఆ ముక్క మీ నాన్నకు కూడా చెప్పు. నాన్నగారు, మీరైనా ఆపండి. మధ్యలో నువ్వేంట్రా బిల్బిత్రి నాయాలా? బిల్లిబిత్రా? బూతులతో పోలిస్తే ఇదే బెటర్. నాన్నగారు, బిల్లిబిత్రినే చెప్తున్నాను, మీ జాపత్రిని క్షమించేయండి. క్షమించేంత తప్పు నేనేం చేయలేదు. క్షమించేయడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా కూడా లేరు. ఎప్పుడు అయస్కాంతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇసుకలాగే ఎవరికి వాళ్ళే రాలిపోతున్నారు. చంటి, రే చంటి, ఎదవలు ఇప్పుడే రావాలా?
ఆపుతావా? మీరే ఆపండి. నాకే ఎదురు చెప్తావా? చెప్పడంలో తప్పేముంది? లోపలేవో శబ్దాలు వినిపిస్తున్నాయిరా సీను. అవునరా, నాకు కూడా వినిపిస్తున్నాయి. ఏమై ఉంటుందంటావు? వస్తున్నాడుగా, ఏమైందో వాడిని అడుగుదాం. ఏరా, ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్లున్నావు. మీ అమ్మ నాన్న కామెంటరీలు కాలనీ అంతా కర్ణాటక సంగీతంలో వినిపిస్తున్నాయి. అది కామెంటరీ కాదురా, కాంట్రవర్సీ. కాంట్రవర్సీనా? ఏమైందిరా? ఎప్పుడు గుండు సూది గుండు మల్లెలా ఉండేవాళ్ళు సడన్ గా గూండాలైపోయారేంట్రా? దేవుడు వీడి పాటకి పారితోషికం ఇద్దామనుకున్నట్టున్నారా సీను. ఏయ్, మనం వెళ్ళి వాళ్ళ గొడవను ఆపుదాం పదండి. ఆపడానికి వాళ్ళేం ఆర్టీసీ బస్సులో వెళ్ళట్లేదురా, బుల్లెట్ ట్రైన్ లా మాటలతో దూసుకెళ్ళిపోతున్నారు. ఆంటీ. ఏంటి? అంకుల్, నా మాట వినండి. మక్కలు ఎరుగుతాయి మధ్యలో దూరితే. ఇలా ఉన్నారేంట్రా? ఎంతో అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఇంత అన్యాయంగా తయారయ్యారేంట్రా భగవంతుడా. ఇప్పటి మానవులకు సంసారం అన్నది హారతి పళ్ళెంలో కర్పూరంలా మారిపోయింది. పురుషుడు పళ్ళెంలో కర్పూరం వలె తన జీవితాన్ని వెలిగించే స్త్రీ కావాలని కోరుకుంటాడు. స్త్రీ జతయ్యాక తనని వెలుగులా కాకుండా మంటలా చూస్తున్నాడు. స్త్రీలు భర్తని ఆరో ప్రాణంగా భావించడమూ లేదు, కనీసం ఆరో అభిరుచిగా కూడా పరిగణించడం లేదు. నేటి మానవులు సమరానికి సై అని సంసారానికి ససేమిరా అంటున్నారు. కానీ వీరి సంఘర్షణకు కారణం వీరి అభిప్రాయాలే కదా స్వామి. భర్తని దైవంగా పూజించే ఆమె సర్వస్వం అనుకునే అతను ఇలా ఉన్నపలంగా రేగిన అహంకార జ్వాలల్లో నలిగిపోవడం సరికాదు. సముద్రాలు సౌమ్యంగా ఉంటే సుడిగుండాలు ఎలా పుడతాయి దేవి? సంసారము ఒక సముద్రమే. సుడిగుండాలు పుడితేనే సఖ్యత పెరుగుతుంది. మరి దీనికి ఉపాయం? ముందు కారణాన్ని కనిపెట్టు, ఉపాయం అదే తడుతుంది. చెవితికి మన చిన్నారి గణేశుడు ఆడించాల్సిన ఆట ప్రారంభం కానున్నది. పుత్ర గణేశ, సెలవివ్వండి తండ్రి. భూలోకానికి పయనమవ్వు నాయనా. నా కర్తవ్యం? ఈ కార్యానికి కర్తవి నువ్వే. క్రియను నేను మీ మాత నడిపిస్తాం. ఇక కర్మ అది వాళ్ళకే బోధపడుతుంది. అటులనే తండ్రి. ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.